గత కొన్ని రోజులుగా దేశీయ విమానయాన సంస్థ ఇండిగో తీవ్ర గందరగోళానికి కేంద్ర బిందువుగా మారింది. డీజీసీఏ నిబంధనలకు అనుగుణంగా సిబ్బంది లేకపోవడంతో ఆ సంస్థ వందల కొద్దీ విమాన సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ సంక్షోభం ప్రయాణికులను తీవ్ర అసౌకర్యానికి గురిచేయడమే కాకుండా కంపెనీ ఆర్థిక స్థితిపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. విమానాలు రద్దు కావడానికి ప్రధాన కారణం డీజీసీఏ కొత్త ఎఫ్డీటీఎల్ నిబంధనలు. పైలట్లు, సిబ్బంది విధి సమయాలకు సంబంధించి ఈ కొత్త నియమాలను అమలు చేయడానికి ఇండిగో సిద్ధంగా లేకపోవడం లేదా సిబ్బంది కొరత ఏర్పడటంతో విమానాలను నడపలేని పరిస్థితి తలెత్తింది. ఫలితంగా గత కొన్ని రోజుల్లో వందల కొద్ది సర్వీసులు రద్దు కావడం లేదా తీవ్రంగా ఆలస్యం కావడం జరిగింది. ఇండిగో సంస్థ కార్యకలాపాలపై పడిన ఈ ప్రతికూల ప్రభావం దాని మాతృ సంస్థ అయిన ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ షేర్లపై స్పష్టంగా కనిపించింది. గత 5 సెషన్లలో ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ షేర్లు 9% పైగా పతనమయ్యాయి. సోమవారం ఉదయం ట్రేడింగ్లో ఏకంగా 7% పైగా భారీ నష్టం నమోదు చేసింది. మధ్యాహ్నం 12:30 గంటల సమయానికి షేర్లు 7.68% నష్టంలో కొనసాగుతున్నాయి. దీంతో ఇండిగో సంస్థలో పెట్టుబడి పెట్టిన మదుపర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు విమానాల వరుస రద్దుల అనంతరం సోమవారం నుంచి ఇండిగో కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. సోమవారం రోజున ఇండిగో సంస్థ 1650 విమాన సర్వీసులను అందిస్తోంది. విమానాలు రద్దు కావటం లేదా ఆలస్యం కావటం వల్ల ఇబ్బంది పడిన ప్రయాణికులకు సంబంధించి ఇండిగో భారీ మొత్తంలో రీఫండ్లను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం రద్దయిన, ఆలస్యమైన విమానాలకు సంబంధించి 610 కోట్లను రీఫండ్ల రూపంలో ఇండిగో విడుదల చేసింది. విమానాశ్రయాలలో పేరుకుపోయిన 3000 బ్యాగేజీలను కూడా సంబంధిత ప్రయాణికులకు అప్పగించినట్లు ప్రభుత్వం తెలిపింది. డీజీసీఏ నిబంధనలకు పూర్తి అనుగుణంగా భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఇండిగో తన కార్యకలాపాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.